కడుపులో పాములు పెరిగిపోతాయి. సరే నేను చేతులు కడుక్కొని నిషా నిర్మల చేతులు కడుక్కుంటున్నావు ఎందుకు? ఏమైనా తిన్నప్పుడు చేతులు కడుక్కొని తినాలి. వెరీ గుడ్ అమ్మా, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. నేను చేతులు కడుక్కొని వచ్చినప్పుడు తినొచ్చా? ఇప్పుడు తిను. అలాగే కడుక్కుంటాను. థ్యాంక్ యూ. ముక్కు క్లీన్ చేసుకోవాలి. అలాగే థ్యాంక్స్. మనం లేకపోతే కాలు పెంచుకోలేదు. అలాగే థ్యాంక్స్. నేను ఆహార పదార్థాలు ఎందుకు తినబాలేదో డియర్ చిల్డ్రన్, ఈరోజు మనము మంచి అలవాట్ల గురించి నేర్చుకున్నాం. చూడండి, ఇందాక నిషా నిర్మల చేతులు కడుక్కోకుండా తింటే విజయశ్రీ అని చెప్పింది చేతులు కడుక్కోవాలని చెప్పింది కదా. తర్వాత మరి మనం మంచి గాలిని పీల్చాలంటే ముక్కుని శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా కళ్ళను కూడా ఎప్పుడు కూడా మంచి చల్లని నీటితో మనం కడుక్కుంటూ ఉండాలి. అది ఇందాక మనం నేర్చుకున్నాం కదా. తర్వాత చూడండి, ఏదైనా ఆహార పదార్థాలు మనం తిన్నప్పుడు వాటిని కింద పడేయకూడదు, కింద పడేసి తినకూడదు. చక్కగా నీట్గా మనము కింద పడేయకుండా తినాలి. ఇవన్నీ కూడా మీరే కదా చేశారు కదా నాన్న. కాబట్టి ఎప్పుడు కూడా మనం మంచి అలవాట్లని మనం పాటిద్దాం. ఓకేనా చిల్డ్రన్? వెరీ గుడ్ నాన్న.